ఇజ్రాయెల్ ఇరాన్ వార్ వల్ల ఇరాన్లో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ స్టక్ అయి ఉన్నారు. వాళ్ళని ఇండియాకి పంపించేశారు. ఇరాన్లో ఇండియన్ స్టూడెంట్స్ 1000 మంది ఉన్నారు. అందులో 110 స్టూడెంట్స్ని ఇండియాకి సేఫ్టీగా తీసుకొచ్చారు. ఇరాన్లో సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఏ విధంగా ఉందంటే అక్కడ ఉన్న ఇండియన్ స్టూడెంట్స్, అక్కడ ఉన్న సిటిజన్స్కి ఎప్పుడేమవుతుందో కూడా తెలియనంత సిచ్యువేషన్ ఉంది. ఈ సిచ్యువేషన్ని మైండ్లో పెట్టుకొని ఇరాన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇండియన్ స్టూడెంట్స్ని ఇండియాకి పంపించాలని ట్రై చేశారు. ఇలా డెసిజన్ తీసుకున్న టైంలో అదే మూమెంట్లో ఇండియా ఆపరేషన్ సింధు అని ఒకటి ఓపెన్ చేసింది. దీంతో ఇండియన్ ఎంబసీ అక్కడ ఉన్న ఇరాన్లో ఉన్న స్టూడెంట్స్ని ఇండియాకి తీసుకొచ్చారు. ఇరాన్లో ఉన్న అర్మియా అనే బార్డర్లో ఇండియన్ స్టూడెంట్స్ క్రాస్ అయ్యి అక్కడ ప్లేన్ ఎక్కితే న్యూఢిల్లీలో దిగారు. ఆ ప్లేన్లో జర్నీ గురించి, అక్కడ ఎవాక్యుయేట్ ఎలా అయ్యారో దాని గురించి ఇండియన్ స్టూడెంట్స్ మాట్లాడుతూ ఇండియన్ ఎంబసీ చాలా సేఫ్టీగా తీసుకొచ్చిందని చెప్పారు. అసలు ఇండియన్ స్టూడెంట్ ఇక్కడికి రావడానికి కారణమే అక్కడ మిజైల్స్ ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు. ఈ వార్ వల్ల అక్కడ ఉన్న మన సిటిజన్స్కి ఏం జరుగుద్దని ఈ డెసిజన్ తీసుకొని పంపించారు. ఇలాంటి ఇన్సిడెంట్స్పై క్లారిటీ రావాలన్నా, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలన్నా నువ్వు ఫాలోయింగ్కి సబ్స్క్రైబ్ చేయి. అందరికి అర్థమయ్యే విధంగా నేను చెప్తాను.